హలో వ్యూవర్స్, ప్రేమ కబురు ఛానల్కి హాయ్. నా పేరు ప్రదీప్. మాది నిజామాబాద్. ప్రజెంట్ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. నా కాలేజ్ లైఫ్లో జరిగిన లవ్ స్టోరీ మీ అందరితో పంచుకుందామని ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. మన ఛానల్ తరపు నుండి కూడా మీకు పెద్ద హాయ్. ఇలాగే మన ఛానల్కి మరిన్ని ఉత్తరాలు రాస్తూ ఉండాలని ఆశిస్తూ ఇక ఆలస్యం చేయకుండా ఉత్తరంలో ఏముందో చదివేద్దాం పదండి. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా పక్కింట్లో ఒక ఫ్యామిలీ రెంట్కి దిగారు. ఆ సమయంలో పక్కనే ఉండడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. వాళ్ళకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉండేవాళ్ళు. అబ్బాయి ఇంజనీరింగ్, అమ్మాయి డిగ్రీ చదివేది. పక్కనే ఉండడం వల్ల ఎప్పుడూ మాట్లాడుకుంటూ సరదాగా ఉండేవాళ్ళం. అలా ఉంటున్న సమయంలో ఆ అమ్మాయి మీద మెల్లగా ఇష్టం ఏర్పడింది. తన పేరు శ్రీలత. ఇష్టం కాస్త మెల్లగా ప్రేమగా మారింది. మేము కొన్ని నెలలుగా ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ కలిసి సరదాగా ఉండేవాళ్ళం. ఆ సమయంలోనే మా ఇద్దరి మధ్య ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమ ఏర్పడింది. మొదట్లో ఇది కేవలం స్నేహంగా మొదలైంది, కానీ క్రమంగా ఈ బంధం స్ట్రాంగ్ అయింది. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. మా ఆలోచనలు, ఆశలు, కలలు కూడా ఒకేలా ఉండటం చూసి ఆశ్చర్యపోయాము. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం, ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ ఉండడం, ఇలాంటి మంచి వాతావరణంలో మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. అలా రోజులు గడిచే కొద్దీ మా ప్రేమ మరింత బలపడింది. చివరికి ఈ ప్రేమను మ్యారేజ్తో ముగించాలని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. మా ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెప్పాము. మొదట్లో కొంచెం టెన్షన్ పడ్డారు, కానీ ఒకరి ఫ్యామిలీ ఒకరికి చాలా బాగా తెలుసు. అలాగే మా గురించి, మా ప్రేమ గురించి, మా నిజాయితీ గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇలా మా రెండు కుటుంబాల అంగీకారంతో మా వివాహం జరిగింది. నిజంగా ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు, చాలా సంతోషకరమైన రోజు. అదొక చెప్పలేని ఫీలింగ్. అలా మా పెళ్ళి చాలా ఘనంగా జరిగింది. బంధుమిత్రులు, స్నేహితులు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. మా ప్రేమను అందరూ ఒప్పుకోవడం, ఇలా మా ప్రేమ విషయంలో ఎలాంటి గొడవలు కానీ ఏమీ లేకుండా అందరి అభిప్రాయాలతో జరగడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడు మేము ఇద్దరం కలిసి మంచి జీవితాన్ని ఆస్వాదిస్తున్నాము. ప్రస్తుతం చాలా ఆనందంగా ఉన్నాము. ప్రేమ అనేది చాలా అందమైన అనుభూతి. అది పెళ్లి వరకు వెళ్ళినప్పుడు జీవితం మరింత సంతోషంగా మారుతుంది. ఆ జీవితాన్ని జీవితాంతం కాపాడుకుంటే హ్యాపీగా ఉంటుంది. ఇలా మీ అందరితో మా ప్రేమ కబుర్ని పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఇలాంటి ప్రేమ కబుర్లు మీ జీవితంలో కూడా ఉంటే వెంటనే మన మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈ ప్రేమ కబురు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ప్రేమ కబుర్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.